ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెని నిర్లక్ష్యము చేయకుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏమిటంటే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. మన తండ్రి యొక్క మాటను మనం వినేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా మనం సృష్టించిన దేవత దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించువారుగా ఉండాలి. రెండవదిగా మనలను కన్న మన తండ్రి యొక్క మాటను వినేవారుగా ఉండాలి. మూడవదిగా వృద్ధాప్యంలో మన తల్లిగారు ఉన్నప్పుడు వారిని నిర్లక్ష్యము చేయకము అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ దినాన చాలామంది తల్లిదండ్రులను అనాథాశ్రమంలో ఉంచడం, వారి దగ్గరున్న తిండి పెట్టకపోవడము, వారిని పట్టించుకోకపోవడము, డబ్బు కోసం సొంత వారిని చంపేయడం, ఇలాంటివి నిజమో అబద్ధమో తెలియదు కానీ చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఏది నిజమో అబద్ధమో మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏమిటంటే, మనము తండ్రి యొక్క ఉపదేశమును అంగీకరించువారుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవతి దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేవారుగా ఉండాలి. రెండవదిగా మనలను కన్న మన తండ్రి యొక్క మాటను వినేవారుగా ఉండాలి. మూడవదిగా వృద్ధాప్యంలో ఉన్న తల్లినైనను తండ్రి అయినను మనం నిర్లక్ష్యం చేయవారుగా ఉండకూడదు. నీ తల్లి దుష్టిని క్రియలను బట్టి ఎలాంటిదైనా ఒక్కొక్కసారి తను కోపపడినప్పుడు, కోపం వచ్చినప్పుడు, తనకు కోపం తప్పించేవారుగా ఉన్నప్పుడు, ఒక మాట పలికినప్పుడు అది ప్రేమతో జయించున్న వారుగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నాడంటే, మన తల్లిదండ్రుల యొక్క మాటను వినివారుగా ఉండాలి. మొట్టమొదటిగా దేవతి దేవుని యొక్క మాటను అంగీకరించేవారుగా ఉండాలి. వాక్యానుసారంగా నడిచి, వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా మనం ముందుకు సాగువారిగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి అయిన ప్రేమను మనలో దాచి ఉంచుకుంటామో, తండ్రి అయిన అపారమైన ప్రేమను మనలో ఉంచుకుంటామో, ఈ తండ్రి యొక్క ఆజ్ఞలను, తండ్రి యొక్క కట్టడలను ఎప్పుడైతే మనం పాటించగలుగుతామో, ఈ భూమి మీద మన తల్లిదండ్రుల మాటలను కూడా మనం వినేవారుగా ఉంటాం. అనేక మార్లు తప్పిపోతున్నప్పుడు, తప్పు పని చేస్తున్నప్పుడు మనకు మంచి మాటలు చెప్పి మనం నడిపించిన మన తల్లిదండ్రుల పట్ల మనం గౌరవం కలిగిన వారుగా, వారిని కించపరిచేవారుగా కాదు. నలుగురిలో నీ పరువు పోతుందని, నీ తల్లిదండ్రులు భేదవారని, నీ తల్లిదండ్రులు ఏ యోగ్యత లేని వారని, నీ తల్లిదండ్రులు లేకపోతే ఉన్నత స్థితిలో లేని వారని వారిని చులకన చేయవారుగా కాదు, కానీ నిన్ను సృష్టించిన నీ దేవుని మొట్టమొదటిగా గౌరవకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం మారాలంటే తండ్రి అయిన దేవుని యొక్క మాటను వినివారుగా ఉండాలి. రెండవదిగా నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు నీవు తగినట్టుగా జీవించాలి. మూడవదిగా దేవుని యందు మనం భయం కలిగి వారి కొరకు ప్రార్థన చేయవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, నీ తల్లి యొక్క మాటను, నీ తండ్రి యొక్క మాటను విని వారు చెప్పిన మంచి మార్గంలో నడిచి నువ్వు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించులాగా ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చిక్కుకున్నాను. తల్లి అయిన మరచినేమో నేను నిన్ను మరువను,
పాదము తొట్రెల్ల నీయము నీవు, నిన్ను కాపాడువారు కునుకడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.